ఎవ్రీవన్, ట్రెండింగ్ న్యూ సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. పైథాన్. సో పైథాన్ ఇప్పుడు అందరికీ తెలిసిందే, పాపులర్గా ఇప్పుడు పైథాన్ మీద మనకి జాబ్ ఓరియంటెడ్గా కానీ రిక్రూట్ చేసుకుంటున్నారు కదా. సో పైథాన్ ఈ వీడియోలో పైథాన్ ఇంట్రడక్షన్, పైథాన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో విత్ ప్రాక్టికల్గా ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ రన్ చేసి నేర్చుకుందాం. ఓకేనా. సో పైథాన్ ఈజ్ నథింగ్ బట్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న సి, జావా ఎలాగో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ డెవలపింగ్ ది అప్లికేషన్స్. ఓకేనా. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మెయిన్గా ఇన్ని లాంగ్వేజెస్ ఉన్న పైథాన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే డిఫరెన్స్ ఏంటి అంటే, సో సమ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్ని ఫర్దర్గా అప్డేట్ చేశారా అంటే ప్రీవియస్గా ఉన్న ఫాల్ట్ని రెడ్యూస్ చేస్తూ ఓవర్కమ్ చేస్తూ దాన్ని న్యూ ఫీచర్స్ యాడ్ చేయడమే మనం అప్డేట్ అంటాం కదా. సో అలాగే ఇక్కడ సి, జావా ఉంటుండగా ఇప్పుడు మనకి సి ఓన్లీ ప్రొసీజర్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని జావా అంటాం కదా. సో బోత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రొసీజర్ని సపోర్ట్ చేస్తుంది ఈ పైథాన్. నెక్స్ట్ ఏ ప్లాట్ఫామ్ మీదైనా ఈజీగా రన్ చేయగలం కాబట్టి ఈ పైథాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జనరల్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లో లెవెల్ లాంగ్వేజ్, సెకండ్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఓన్లీ కంప్రెసర్కి మాత్రమే, అంటే కంప్యూటర్కి మాత్రమే అర్థమైన లాంగ్వేజ్. దట్ మీన్స్ 0s and 1s బైనరీ లాంగ్వేజ్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. హై లెవెల్ లాంగ్వేజ్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్, అంటే కంప్యూటర్కి అర్థమైన భాష కాకుండా మన హ్యూమన్ బీయింగ్కి అర్థమైన భాషని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటాం. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటాం. సో ఎందుకు అంటే ఇక్కడ మనకి బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ మనం జావాని సోర్స్ కోడ్ నుండి బయట కోడ్గా కన్వర్ట్ చేస్తుంది కదా. సో ఇక్కడ పైథాన్ వచ్చేసరికి బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ని సపోర్ట్ చేస్తుంది. సో దట్స్ వై వీఆర్ కాల్డ్ పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ అగైన్ 4 types. ఓకే. సో ఫస్ట్ వన్ ప్రొసీజర్ లాంగ్వేజ్. దట్ మీన్స్ ఫంక్షన్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వన్ ఊప్స్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ని సపోర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఎగ్జాంపుల్ సి, పైథాన్, నెక్స్ట్ జావా, నెక్స్ట్ ఇవన్నీ ఎక్సెట్రా, ఇవన్నీ మనకి ఊప్స్ లాంగ్వేజ్. సో ప్రొసీజర్ లాంగ్వేజ్కి వచ్చేసరికి సి, పైథాన్ని సపోర్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి జావా, పైథాన్, సి#, గో ఎక్సెట్రా సమ్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ డైనమిక్ డేటా టైప్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. దాన్ని మనం స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. So modular programming language is nothing but it supports the modular concepts. సో మాడ్యులర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో మాడ్యులర్ 1, మాడ్యులర్ 2, మాడ్యులర్ 3 అండ్ పైథాన్ దీనికి ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో ఇవి హై లెవెల్ లాంగ్వేజ్లో టైప్స్. సో పైథాన్ మనకు వచ్చేసరికి ఎక్కడ చూసినా మనకి ప్రొసీజర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, స్క్రిప్టింగ్, మాడ్యులర్ ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనకి సపోర్ట్ చేస్తుంది.
That's why we are called Python is a multi-programmer feature supporting అని కాల్ చేస్తాం ఓకేనా. సో బోత్ ఇంటరాక్టివ్ అండ్ బ్యాచ్ ప్రాసెసింగ్. సో సి ఓన్లీ బ్యాచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి పైథాన్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ అండ్ బ్యాచ్ ప్రోగ్రామింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్. సో పైథాన్ ఎవరు క్రియేట్ చేశారంటే పైథాన్ ఇట్ వాజ్ క్రియేటెడ్ బై గూడియో వ్యాన్ రోజమ్, రిలీజ్డ్ ఇన్ 1991లో రిలీజ్ చేశారు. సో గుడ్ వ్యాన్ రోజమ్ అనే క్రియేట్ చేసిన పర్సన్ అనేవాడు ఎందుకు పైథాన్ అని నేమ్ పెట్టారు అంటే, సో జావా ఎలా అయితే కాఫీ నుండి నేమ్ వచ్చిందో, సో ఇక్కడ పైథాన్ అనే నేమ్ అనేది ఈ డెవలప్డ్ పర్సన్ ఏం చేశారంటే, సో ఎట్ ది టైమ్ ఆఫ్ ది పైథాన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు తను రెగ్యులర్గా ఒక కామెడీ బుక్స్ చదివేవారు, రీడ్ చేసేవారు. సో దాని బుక్ మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో ఆ నేమ్ బుక్ నుండి మనకి ఇక్కడ తను క్రియేట్ చేసిన లాంగ్వేజ్కి పైథాన్ అనే నేమ్ అనేది తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఓకేనా. సో ఇక్కడ పైథాన్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్డ్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి, నెక్స్ట్ మ్యాథమెటికల్ పర్పస్, నెక్స్ట్ స్క్రిప్టింగ్ పర్పస్. స్క్రిప్టింగ్ పర్పస్ కోసం మనం పైథాన్ యూజ్ చేస్తాం. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే పైథాన్ యొక్క అడ్వాంటేజ్, పైథాన్ ఈజ్ ఏ ఇంటరప్టెడ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. సో రిమైనింగ్ అదర్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫ్యూయర్ లైన్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే కోడ్ అనేది చాలా తక్కువ లైన్స్తోనే ఉంటుంది, ఈజీగా బిగినర్ కూడా అండర్స్టాండింగ్బుల్గా ఉంటుంది. కాబట్టి పైథాన్ అనేది అంత పాపులర్ అవుతుంది. ఎగ్జాంపుల్ పైథాన్ కోడ్ ప్రింట్ హలో వరల్డ్ అనే టెక్స్ట్ మనం ఇచ్చినట్టయితే, సో ఇక్కడ మనకి అవుట్పుట్ హలో వరల్డ్. సో ఫ్యూవర్ లైన్స్తో అంటే చాలా తక్కువ లైన్స్తోనే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మెయిన్గా పైథాన్ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదనమాట, యూజర్ ఫ్రెండ్లీగా అవుతుంది. సో దిస్ ఈజ్ ది పైథాన్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ పైథాన్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, second one high level language, next third one easy to learn, next procedure oriented programming language. So these four are characteristics of the Python. సో దిస్ ఈజ్ ది ఓన్లీ పైథాన్ ఇంట్రడక్షన్. ఎందుకు యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు డెవలప్ అయ్యింది నేర్చుకున్నాం కదా. సో ఫర్దర్ వీడియోలోని రిమైనింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేద్దాం. సో నేర్చుకుందాం. సో ఈ పైథాన్లో వచ్చేసరికి ఐడెంటిఫైయర్, డేటా టైప్స్ సేమ్ యాజ్ యూజువల్గా జావాలో మనం ఉన్న కాన్సెప్ట్సే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి, బట్ సమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.